కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటూ నిన్న బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కూడా ఇచ్చింది. సో, నిన్న అసెంబ్లీ ముట్టడికి సంబంధించి చీకోటి ప్రవణ్ ఏదైతే కొత్తగా స్పోక్స్ పర్సన్‌గా కూడా నియమితులయ్యారు. నిన్న హౌస్ అరెస్ట్ కూడా అయ్యారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి అన్న ఏం చెప్తారు? మీరేమో హామీలు అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే, ఎప్పుడు ఏ హామీ అమలు చేయాలో నాకు తెలుసు. ఎవరితోనూ నేను చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇంకెప్పుడు ఇస్తాడట? 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఎప్పుడు ఇస్తాడట? అంటే ఈయన ఏం ప్లాన్ అంటే ఇయ్యకుట లాస్ట్కి మళ్ళీ ఎలక్షన్ ముందు ఇప్పుడు అన్ని డబ్బులు కూడా పెట్టి ఆ లాస్ట్లు ఇచ్చి ప్రజలని మభ్యపరిచే ప్రయత్నం తప్పితే ఎవడారు ముఖ్యమంత్రి చెప్తారండి నాకు డబ్బులు ఇస్తలేరు, నాకు ఎవరు నవ్వుతలేరు, అప్పు పుడతలేరు, చెప్పులు దెంగల లెక్క కనబడుతున్నా అనుకుంటుర్రు. ఎవడన్నా ముఖ్యమంత్రి చెప్తారా? ఇలా రాష్ట్రానికి పెద్దన్న లెక్క ధైర్యం ఇవ్వాల్సింది పోయి నువ్వే ప్రజలను డిమోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు మరి అప్పుడే చెప్పాలి కదా. నాకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, నాకు సమజైనప్పుడు ఇస్తా అని చెప్పి అప్పుడే చెప్పాలి కదా. టక 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 నెల లోపల పడితే అందరికీ ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తా అని చెప్పారు. విడతల వారి ఇంకేం విడతల వారి 60% అయిపోయింది ఆయన టర్మ్. ఇంకెప్పుడు ఇస్తారు? ఇవాళ ప్రశ్నించినందుకు నిన్న మేము అసెంబ్లీ ముట్టడి పెడితే అద్భుతంగా సక్సెస్ అయింది. భయం పడ్డారు వీళ్ళు, భయపడుతున్నారు వీళ్ళు. ఇలా బీజేపీకి భయపడుతున్నారు. ప్రజల సపోర్టు అవుట్రైట్గా బీజేపీకి వస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని నీతులు మాట్లాడతారు, ఏడవైనా రెబల్ లెక్క మాట్లాడతారు. మరి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా వచ్చి మరి నిలదీసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళ స్కాములు బయట పడకుండా ఇలా మేనేజ్ చేసి లోపాయికారి ఒప్పందం ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని నిరూపించారు. ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఫైట్ చేస్తుంది బీజేపీ పార్టీ. మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు. ఎవరు అసలు ఎవరెవరితో జత కడుతున్నారు? ఎవరు అసలు ఎందుకు ఇంత జనాలను ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అసలు కన్ఫ్యూజన్ ఏముంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు పాలించింది. అప్పుడు వీళ్ళకి తొత్తులుగా ఎవరు ఉన్నారు? వీళ్ళకి తొత్తులు కాదు, వీళ్ళెవరికి తొత్తులు ఉన్నారు? ఎంఐఎం పార్టీకి తొత్తులుగా ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు అదే ఎంఐఎం పార్టీకి తొత్తులుగా కాంగ్రెస్ ఉన్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్నది. అంటే వీళ్ళు ట్రయాంగులర్ సిరీస్. వీళ్ళు ఈ మధ్యవర్తి పని ఎంఐఎం చేస్తుంది. ఎప్పుడైతే ఈ అక్రమాలు తీసే ప్రయత్నం చేస్తారో ప్యాకేజ్లకి బ్రోకరిజం చేసే పార్టీ ఎంఐఎం. ఇలా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఒక బిస్కెట్ కాంగ్రెస్, ఒక బిస్కెట్ బీఆర్ఎస్, మధ్యలో క్రీమ్ అవ్వడం అంటే ఎంఐఎం పార్టీ. సో వీళ్ళది ముగ్గురిది క్రీమ్ బిస్కెట్ కాంబినేషన్. వీళ్ళు ఎంఐఎం లేని ఆ రెండు పార్టీలు ఏమంటారా? ఎంఐఎం చెప్పారు కదా వీళ్ళే. కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ, ముస్లింలు అంటేనే కాంగ్రెస్, ముస్లింలు ఎందుకు కాంగ్రెస్ అని. అది ముస్లింలని ఓడి వాడింది కానీ ఎంఐఎం అని చెప్పాలి. ఎంఐఎం చెప్తే మళ్ళీ దుమారం లేవగల అని చెప్పి ముస్లింల పార్టీ టోపీ పెట్టుకొని ఓవైసీకి ఖజూరా తినిపించుకుంటా శ్రద్ధ. ఇలా వీళ్ళ ఏషాలు, ఇలా జగ్గారెడ్డి చూసినావు కదా నిన్న ప్రసాదం ఎట్లా ఇస్తున్నాడు, హిందువులని ఎంత చిన్న చూపు ప్రసాదం వేస్తున్నాడు. అదే నువ్వు రంజాన్లో ఇఫ్తార్ పార్టీకి ఇచ్చినప్పుడు వాళ్ళ సంకలు నాకుకుంటా ప్లేట్లలో వడ్డించుకుంటా ఖజూరాలు నోట్లో పెట్టుకుంటా నువ్వు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అదే హిందువులకి ప్రసాదం ఇచ్చే సమయంలో నువ్వు ఇట్లా బిస్కెట్లు వేసినట్టు నువ్వు మీదికెళ్ళి ఇట్లా వేస్తుంటే మన హిందూ సోదరులు కూడా ఆడున్నోళ్ళు బుద్ధి ఉండాలి, నిలదీయాలి ఆడ పట్టుకొని. చూసిరా మీరు ఆ వీడియో? మరి ఎంత అధ్వానము అంటే హిందుత్వంపై హిందువులపై ఒక చూపు, ఇలా ముస్లింలో వచ్చే వరకు సంకలు నాక్కుంటుంటారు. ఆయన కూడా అదే పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా. సో వీళ్ళ ముగ్గురిది కూడా క్రీమ్ బిస్కెట్ సంబంధం ఉంది. క్లియర్ కట్గా ప్రజలకు తెలుస్తుంది కదా, ఇలా క్లియర్ కట్గా ప్రజలకు తెలుస్తుంది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ ఉన్నప్పుడు ఏమన్నాడు? మొత్తం బీఆర్ఎస్ల స్కాములు తీస్తా, ఎన్నో శాఖలల్లో మంత్రిత్వ శాఖలలో అవినీతి జరిగింది, లక్షల కోట్లు ప్రజలది పందికొక్కులు లెక్క తిన్నారు, ఇవన్నీ కక్కిచ్చి ప్రజా సంక్షేమానికి వాడుతున్నాడా? మరి ఒక్క స్కామ్ తీసిండా? సింగిల్ స్కామ్ తీయలేకపోయాడు. ఎందుకు తీయలేదు అంటే వీళ్ళు ప్యాకేజ్లకు అమ్ముడు వేరు. ఆల్రెడీ చాలా కమిటీలు వేసిండు కదా, కాళేశ్వరం కమిటీ వేసిండు, ఈ కార్ రేస్కి సంబంధించి ఒకటి ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ మీద కూడా ఛార్జ్ షీట్ అయింది. హడావిడవుతుంది కదా, రిజల్ట్ వచ్చిందా? నేను ఎగ్జామ్కి ఫుల్ చదువుకొని పోయినా 100కు 100 వస్తాయి అన్నారు, మళ్ళీ చూసేవారు గుడుసున్నా. వీళ్ళ మాటలు అట్లనే ఉంటాయి, గుడుసున్న మాటలే. ఇలా ప్రజలని మభ్యపరచనీకి డైవర్షన్ చేయడానికి నంబర్ 1 కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐ 3 పార్టీలు కలిసి మభ్యపరిచే ప్రయత్నం చేస్తారు. ఎప్పటికొక ఇష్యూ డైవర్షన్ పాలిటిక్స్. హెచ్యూ అని ఒకటి ఇష్యూ పెడతాడు, హైడ్రా అని ఒక ఇష్యూ పెడతాడు, డ్రగ్స్ కేసులో హడావిడి చేస్తాడు. డ్రగ్స్ నేను నిజంగా కూడా అనుకున్నా ఈయన వస్తే దునియా డ్రగ్స్ స్కాములు తీస్తాడు అనుకున్నా. ఇలా మొన్న కేటీఆర్ వాళ్ళ
కేసీఆర్ పార్టీ వాళ్ళ మాజీ ఎమ్మెల్యేని పట్టుకురా, ఇప్పుడు అది ఏడికి పోదు, పోయిండు లోపలికి పోయిండు వస్తాడు, మళ్ళీ అది ఏడికి పోదు, ఆడికి ఆడనే ఉంటుంది. ఇలా మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఏ నుంచి వస్తున్నాయి, మూలాల నుంచి పట్టుకోరాదు మరి, ఎందుకు పట్టుకుంటలేవు? ఇవాళ కాలేజీలలో డ్రగ్స్ అని చెప్తున్నారు, స్కూళ్ళల్లో హయ్యర్ స్కూళ్ళల్లో కూడా హయ్యర్ క్లాసులలో డ్రగ్స్ వాడుతున్నారు, క్లబ్బులల్లో పబ్బులలో విపరీతంగా డ్రగ్స్ వచ్చి నువ్వు హడావుడి చేసుడు కాదు, మూలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచి తెగ నరుక్కుంటూ వస్తే ఇవాళ తెలంగాణ సమాజం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉంటుంది. ఇవాళ ఈ కల్చర్ అంతా తీసుకొచ్చింది కేటీఆర్, కంప్లీట్ కల్చర్ కేటీఆర్ తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చినాక నువ్వు కంట్రోల్ చేస్తా అని మాటలు చెప్పిన హడావిడి చేసుడు కాదు, ఊర్లో పెళ్ళి కుక్కలు హడావిడి అంటారు చూడు, అట్లా కాదు. నువ్వు గ్రౌండ్ లెవెల్ ఏం ప్రాబ్లం ఉంది, నువ్వు మంచిగా పెట్టినావు, ఈగల్ టీమ్ అని పెట్టినావు, మంచి డీసీపీని పెట్టినావు, అన్నీ చేసినా కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని పనిచేయని, ఆ శాఖలో ఏలు పెట్టకుండి, ఇన్ఫ్లుయెన్స్కి రాకుండి, మాజీలు ఉన్నారు మేము ప్యాకేజ్లకు అమ్ముడు పోయినాము బీఆర్ఎస్ వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ రాకుండా నిజంగా మీరు విచారణ జరిగితే దునియా కేసులు వస్తాయి, మీరు కింది లెవెల్లో మీరు అరికట్టగలుగుతారు. బీజేపీ సహకరించట్లేదు కేంద్రంలో అని చెప్పేసి గత 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే అన్నది, కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు మాకుని. సేమ్ ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. బడ్జెట్లో తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిందని చెప్పేసి గతంలో కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. ఎందుకు నిజంగా బీజేపీ సహకరించట్లేదా తెలంగాణ అభివృద్ధికి? ఇవాళ తెలంగాణ అభివృద్ధికి ఫుల్ అవుట్రైడ్గా సపోర్ట్ చేస్తుంది. ఇలా ఫండ్స్ రూపాన ఏదన్నా కొంచెం నిలబడ్డదంటే ఇవాళ బీజేపీ పుణ్యాన్ని. ఇవాళ బీజేపీ ఏ రాష్ట్రాన్ని ఎక్కువ చూడదు. ఇవాళ మా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం లేదని కూడా చూడదు, ఇంకా స్పెషల్గా చూస్తుంది. ఇలా చాలా మీరు స్టడీ చేస్తే 100 స్కీమ్లు తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. ఇవాళ వీళ్ళు పేర్లు మార్చుకొని మేమిచ్చినామని కూడా బుకాయించే పరిస్థితి ఉన్నది. మీరు స్టడీ చేయండి, స్టడీ పక్కకు పెట్టండి, గూగుల్ అయితే అబద్ధం చెప్పగా గూగుల్ చేయండి, ప్రజలంతా కూడా గూగుల్ చేయండి, తెలంగాణకి ఏ రకంగా ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి అనేది కూడా క్లియర్ కట్గా మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇలా ఆ నిజం లేని ఆరోపణలు చేసుడు కాదు, ఇవాళ వీళ్ళకి శాతగాక డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేక వీళ్ళని నమ్మే పరిస్థితి ఎక్కడ కూడా లేదు, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ మొత్తం డమాలైంది. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అన్ని రకాలుగా డ్యామేజ్ అయింది ఇవాళ ప్రజలకి. సో వీళ్ళు మోసపూరితంగా చెప్పిన హామీలు ఫుల్ఫిల్ చేయలేక ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి గారు అందులో నంబర్ 1 డైవర్షన్ పాలిటిక్స్ చేసేట్లా. ఇవాళ ప్రతి ఒక్క వర్గాలను మోసం చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ఉంది. ఇవాళ మహిళలను మోసం చేసిర్రు, కొత్త అయిన పెళ్ళైన బంగారం ఇస్తా అని చెప్పి అట్లా మోసం చేసిండు, యువకులను మోసం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు, వృద్ధులను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, ఆఖరికి వికలాంగులను కూడా మోసం చేసే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏ రకంగా హామీలు ఫుల్ఫిల్ చేసే పరిస్థితి లేదు. ఎంతసేపు హైడ్రా పెట్టి పేదోళ్ళు ఇల్లు కూలుద్దామా, మూసీ సుందరకణ అని చెప్పి డైవర్ట్ చేద్దామా, పేదోళ్ళు ఇల్లు కూలుద్దామా, అక్కడ ఏమన్నా రియల్ ఎస్టేట్ పట్టుకుందామా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ అభివృద్ధి అవుతలేదు, ఈ కాంగ్రెస్ నాయకుల అభివృద్ధి అవుతుంది, కాంగ్రెస్ కార్యకర్తల అభివృద్ధి అవుతుంది. తెలంగాణ రైజింగ్ అంటున్నారు, మీరేమో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అంటారు. ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయి, మేము అభివృద్ధి చేస్తుంటాయని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ పని కట్టుకొని మా అభివృద్ధికి అడ్డం పడుతున్నారు ప్రతి దాంట్లో అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మూసీ సుందరీకరణ చేస్తున్నారు, చాలా అద్భుతంగా, మేమేం అడ్డుపడట్లేదు, చెయ్యండి. కానీ ఎవరైతే ఇల్లు కోల్పోతారో కొన్ని 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళ ఇల్లులకి వాళ్ళకి పునరావాసం కరెక్ట్గా కల్పించాలి. ఇవాళ మొన్న కూడా మాది ఒకటి సెమినార్ జరిగింది, అసలు ఎట్లా చేయాలి మూసీ సుందరీకరణ, వాటర్ పరిస్థితి ఏంటి, అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా లోవర్ క్యాచ్మెంట్ ఏరియా, వీళ్ళకి అసలు అవగాహన లేదు, కంప్లీట్గా అవగాహన లేదు. సో అక్కడ మేమేం దేనికి అడ్డుపడుతున్నాం, వాళ్ళకి కరెక్ట్గా మీరు అకామిడేట్ చేసి మీరు ఏం చేస్తారు చేయండి, మంచిదే కదా, హైదరాబాద్ మంచిగా అయితే మాకే సంతోషం కదా, తెలంగాణకు మంచిగా ఉంటుంది కదా. మరి మీరు వాళ్ళకి అకామిడేట్ చేయకుండా వాళ్ళని ఇల్లు కూల్చేసి వాళ్ళని రోడ్డుపై తెస్తామని చెప్పి అలా హైడ్రా ఉందండి, ఎంత మటుకు పని చేసింది చెప్పండి, ఎంతమంది పేదల ఇల్లులు కొట్టేసింది, వితౌట్ నోటీస్ పోయి దన బుల్డోజర్లు పెట్టి కొట్టి పడేసారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎన్నో ఇళ్ళ నుంచి ఉన్నారు కదా వాళ్ళు, కోర్టు నోటీసులు, కోర్టు కాపీలు, కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా బేఖాతరు చేస్తూ కొట్టుకుంటే వెళ్ళిపోయారు. ఒక్కని పెద్దోంది కొడుతీవి, 1000 మంది చిన్నోళ్ళని కొడుతీవి, అంటే నువ్వు ఎవరిని కొట్టదలుచుకున్నావు ఇలా నిన్ను ఎన్నుకున్నందుకు నువ్వు ప్రజల్ని కొట్టవలసిన పరిస్థితి ఉన్నది. అలా ప్రజలు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏం జరుగుతుందో రాష్ట్రంలో. మీరు ఉన్నారు కదా గ్రౌండ్ లెవెల్లో పోయి కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే సర్పంచ్లను పోయి అడగండి, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయని. ఇన్ని కార్పొరేషన్లు చేసినాడు, ఏ కార్పొరేషన్లో డబ్బులు ఇచ్చిర్రు, ఎవరిని ఆడుకున్నారు చెప్పండి. నువ్వు కులాలను మెప్పించుకునే ప్రయత్నంలో ఎన్నో కార్పొరేషన్లు పెట్టినావు, నువ్వు కార్పొరేషన్లు పెడితేవి, కార్పొరేషన్ చైర్మన్లను పెడితేవి,
వాళ్ళకి ఆఫీసులు కేటాయిస్తేవి. మరి ఆ కులాల వారీగా నువ్వు ఎంతమంది పేద ప్రజలకి, పేద విద్యార్థులకి ఫీజులు ఇచ్చినావు, ఎంతమందిని ఆదుకున్నావు ఆ కార్పొరేషన్లో, మరి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమండి తెలుస్తుంది కదా. సో టోటల్గా బ్లఫ్ మాస్టర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్తాం. టోటల్ ఓవైసీ కనుసరణల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది క్లియర్ కట్గా. ఇలా వస్తున్న దాడులు కూడా హిందూ గుళ్ళకు సంబంధించి కూడా దాడులు ఈ 2.5 నెలల్లో, గత 2.5 నెలల్లో చాలా వరకు పెరిగినాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని కూడా గతంలో మాట్లాడిన పరిస్థితి ఏంటి అసలు ఎట్లా ఉంది మరి? క్లియర్ కట్ చెప్పిండు కదా, ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు, అంటే హిందువులు వద్దు. మరి నువ్వు కూడా ఏదైనా పేరు మార్చుకొని పార్టీ పెట్టరా భయ్. మా హిందువుల దగ్గరికి ఎందుకు పోతున్నావు ఓట్లకి? నీకు ఓట్లు వచ్చే వరకు హిందువులు కావాలి. మరి హిందూ దేవాలయాలపై దాడులు చేస్తావు, నువ్వు గుడికి పోతావు, నువ్వు అన్ని భక్తి ఉన్నది అన్ని ఉన్నది అంటారు రేవంత్ రెడ్డికి. మరి ఏ ఒక్క దాడిపై నువ్వు స్పందించింది లేదే. మరి మీ దేవాదాయ శాఖ మంత్రి స్పందించింది లేదే. మీ యొక్క లోకల్ ఎమ్మెల్యే ఎక్కడ దాడి జరిగినా వచ్చి చూసే పరిస్థితి లేదే. ఇవాళ ఎంతసేపు బీజేపీ రావాలి, మన హిందూ వాహిని రావాలి, బజరంగ్ దళ్ళే రావాలి, వేరే వాళ్ళు వద్దా? మరి మీరు కూడా మొక్కుతురు కదా. వీళ్ళంతా సెక్యులర్. మా దగ్గరకు వస్తే వీళ్ళకి ముస్లిం ఓట్లు ఏడబోతాయి అని భయం ఉంటుంది. హిందువుల గుళ్ళపై స్పందిస్తే ముస్లింల ఓట్లు ఏడబోతాయి అని భయం ఉంటుంది. చెప్తున్నా కంప్లీట్ ఓల్డ్ సిటీ నుంచి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. బీజేపీకి అభివృద్ధి అవసరం లేదు, కేవలం మతం పేరు, జై శ్రీరామ్ దేవుడి పేరు చెప్పుకొని మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజమేనా? మేమైతే మత పార్టీ అని ఎవరన్నా అన్నారు అనుకో, ఇవాళ ముస్లిం సోదరిమణులకు త్రిబుల్ తలాక్ చట్టం ఎవరు తెచ్చారు? ఇవాళ 60-70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ వాళ్ళు మరి ముస్లిం సోదరిమణులకి త్రిబుల్ తలాక్ చట్టం ఎందుకు తేలేకపోయారు? ఆ దమ్ము ఎందుకు లేదు? అంటే ముస్లిం సోదరిమణులు మనోళ్ళు కాదా? మరి మీరు ముస్లింల పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు మగవాళ్ళకే వర్తిస్తుందా, ఆడవాళ్ళకి వర్తించదా? ఇవాళ కూరల ఉప్పు ఎక్కువైందని, కూరల కారం ఎక్కువైందని తలాక్ 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 అనే సంఘటనలు చాలా ఉన్నాయి. మొగుడు పిల్లలకి, ముస్లిం సోదరి వాళ్ళకి, వాళ్ళ హస్బెండ్స్కి చిన్న ఇష్యూ అయినా కూడా ఫోన్లో కూడా తలాక్ 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 చెప్పిన సంఘటనలు మనం మీడియాలో చూసినాము, ప్రాక్టికల్గా చూసినాము. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి భద్రతను ఇచ్చారు ముస్లిం సోదరి వాళ్ళకి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇలా మతతత్వ పార్టీ కాంగ్రెసా బీజేపీ? వాళ్ళ గురించి ఆలోచించి చేసి ఇలా ముస్లిం సోదరి వాళ్ళు హ్యాపీగా వాడుకుంటారు. ఏదైనా ఇష్యూ అయితే అంత ఈజీ కాదని చెప్పి, లేకపోతే మొగుడు మెసేజ్ చేస్తున్నాడు తలాక్ 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 అని. మరి అట్లాంటి పరిస్థితుల ఒక భరోసా ఇచ్చిన ఘనత మోదీ గారు మా బీజేపీకి. ఇలా కంప్లీట్గా మతతత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఓపెన్గా చెప్పుకుంటూ ముస్లింలకు వత్తాసు పలుకుతున్నందుకు వాళ్ళు మతతత్వ పార్టీ. అన్ని వర్గాల గురించి ఆలోచన చేసే బీజేపీ కాదు. ఫైనల్గా చెప్పండి, ఎట్లా ఉండబోతుంది హామీల అమలుకు సంబంధించి మీ పోరాటం? నిన్న అసెంబ్లీ ముట్టడైతే చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయిన పరిస్థితి. సో గ్రౌండ్ లెవెల్ ఎట్లనే ఉంటుందా బీజేపీ పోరాటం, లేకపోతే కేవలం మాటల వరకే పరిమితం అవుతుందా? నిన్న గ్రౌండ్ లెవెల్లోనే చూసారు కదా, ఇంకా ఉధృతంగా ఉంటుంది రామచంద్రరావు గారి నాయకత్వంలో. ఇప్పుడు ఆయనని రకరకాలుగా బంధించే ప్రయత్నం చేస్తే మొన్న నైట్ ఎక్కడికో వెళ్ళిపోయి, మరి అలా ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక సీనియర్ నాయకుడు, ఒక తెలంగాణలో ఒక ఫేమ్ ఉన్న నాయకుడు ఆటోలో వచ్చి తన నిరసన వ్యక్తం చేసిండంటే మాకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది మీరు అర్థం చేసుకోండి. బీజేపీ పార్టీకి ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నదని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా ఇంకా ఉధృతంగా కాబోతుంది. వీళ్ళు చేసే తప్పులను మేము ప్రశ్నిస్తాము. వీళ్ళు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు, కానీ మా గొంతు నొక్కితే ప్రజల గొంతు నొక్కినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతుర్రు, హిందుత్వంపై ప్రశ్నిస్తే కేసులు పెడుతుర్రు, ఏం చేసినా కేసులు పెడుతుర్రు, నిర్బంధించే ప్రయత్నం చేస్తుర్రు. కానీ ఈ నిర్బంధాలకు మేము భయపడం. బీజేపీ కార్యకర్త ప్రజల గురించి ప్రాణాలు ఇయ్యనికైనా రెడీ ఉంటాడు, తీయనికైనా రెడీ ఉంటాడు. ఇవాళ మేము అన్నీ తెగించే ఉన్నాం. ప్రజల గురించి, ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం కాబట్టి ఇంకా ఉధృతంగా సునామీ లెక్క వస్తారు. ఆ సునామీకి కాంగ్రెస్ పార్టీ గల్లంతయ్యే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం మున్ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రంగాన్ని కూడా విస్మరించారు. ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, ఇటు ఉద్యోగులు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, ఇట్లా చాలా రంగాలకు సంబంధించి అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది. గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నారు కదా బీజేపీ పోరాటం. నిన్న బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఏదైతే ఇచ్చారో అలాంటి కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చేస్తాం. సో బీఆర్ఎస్ క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరు అని, క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలల్లో దొంగ పాస్టర్లు,
మతం మారి ఇవాళ ఎస్సీలకు సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ పొందుతారు. ఒకసారి వీళ్ళు మతం మారినాక వాళ్ళు ఆ బెనిఫిట్స్ పొందే రైట్ లేదు. ఇలా సుప్రీంకోర్టు కూడా క్లియర్ కట్గా ఇలా తీర్పుని ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇంకా కూడా హిందుత్వం ప్రసాదం తినరు. ఈ కొడుకులు ప్రసాదమే తినరు. కానీ హిందువులకి ఇప్పుడు ఎస్సీలు హిందుత్వంలో భాగము, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ సిగ్గు లేకుండా పందికొక్కు లెక్క తింటారు. అంటే వేరే ఎస్సీ సోదరులకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఈ కుక్కలు తింటున్నాయి. ఇవాళ ఇది కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉన్నాయి. ఇవాళ 2 రాష్ట్రాల ముఖ్యంగా ఆంధ్రాల ఇప్పుడు తగ్గుతాయా ఈ కేసు సంబంధించి ఇప్పుడు ఈ తీర్పుతోని ఈ మత మార్పులు ఏమైనా తగ్గుతాయా మరి? మత మార్పిడిలు తగ్గించాల్సి ఇప్పుడు హిందుత్వంలో ఎప్పుడో 100 ఏళ్ళ కింద జరిగిన దళితులపై ఏదైతే దాడులు జరిగినాయో గుళ్ళకు రాకపోవడం అట్లాంటి అవన్నీ నెపం చూపిస్తారు. ఇవాళ నేను చెప్తున్నా హిందుత్వం బాగుండాలంటే ఇలా దళితులందరూ కూడా హిందుత్వంలో ఉండాలి. ఇవాళ దళితులు లేని ఇవాళ శుభకార్యం కానీ సావు కానీ దళితులు లేని జరగదు. సో హిందుత్వానికి ఒక 4వ పిల్లరు దళితులు, ముఖ్యమైన పిల్లరు దళితుడు. సో దళితులు లేనిది హిందుత్వం పరిపూర్ణంగా లేదు. ఇవాళ వీళ్ళు మత మార్పిడి కుక్కలు ఏం చేస్తారంటే మీకు అప్పుడు అన్యాయం జరిగింది, మిమ్మల్ని గుళ్ళ రానియలే అని చెప్పి ఒక మభ్య మాటలతోటి మాయా మాటలతోటి ఒక రకమైన హిప్రోక్రసీకి గురి చేసి మరి మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా గర్వాపెసి లాంటి ప్రోగ్రాంలు మేము బీజేపీ చేస్తుంది, హిందూ సంఘాలు కూడా అన్నీ చేస్తున్నాయి. ఇలా చాలామంది ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మతంలో చాలా లొసుగులు, ఎన్నో రకాల బ్లాక్ మ్యాజిక్, చాలా ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఉంటారు కదా, మా మతంలోకి రండి ఇటు వారిగా బాపనైన కో రేటు, కోమటైన కో రేటు, రెడ్ అయిన కో రేటు, వెల్మైన కో రేటు, ఇట్లా అన్ని రకాలుగా ఆఫర్ చేసి, అందుకే అంటున్నా బలవత్తపు మత మార్పిడి కిందికి వస్తుంది. అది బలవత్తపు మత మార్పిడి చేస్తే కాలు చేతులు ఇరుగుతాయి. ఎవరిదైనా ఎవడని ఇష్టం ఉండి పోయిందంటే పోతాడు, అది సంబంధం లేదు. ఆ స్వేచ్ఛ ఉన్నది కదా భారత రాజ్యాంగంలో, అది బాధలేదు. కానీ బలవంతపు మత మార్పిడి బ్లాక్మెయిల్ చేసి మాయా మాటలు మభ్య మాటలు చేస్తే మాత్రం చెప్పేటోని తప్ప లేకపోతే వినటం తప్ప? ఎందుకంటే ఇప్పుడు చెప్పేటోడు చాలా చెప్తాడు, చెప్పేటి విని నమ్మి ఏదో ఇప్పుడు మీరు అన్నట్టు కులానికి ఆఫర్ ఇస్తున్నారని చెప్తున్నారు కదా, వెళ్ళే వాళ్ళే తప్పు ఉంటుంది కదా మరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినవి నమ్మినరా లేదా? రేవంత్ రెడ్డి చెప్పినవి నమ్మిరు కదా, ఓటేసిరు కదా, ఇలా అనుభవిస్తున్నాం. సేమ్ అట్లనే మత మార్పిడి వాడు మాయమాటలు చెప్తారు, పాపం అమాయకమైన సోదరులు నమ్ముతారు, పోతారు, రియలైజ్ అవుతారు, బయటికి వస్తారు. నిజమే, హిందుత్వమే. ఏ నది పోయి సముద్రంలో కలవాల్సిందే, ఎవడైనా పోయి హిందుత్వం కలవాల్సిందే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిందో ఆ హామీలను నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం ఇంకా ఉధృతంగా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. నిన్న ఏదైతే అసెంబ్లీ ముట్టడిచ్చిందో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు కూడా చెప్తున్నారు చీకోటి ప్రవీణ్. కెమెరామెన్ సతీష్తో సురేష్, తెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.